నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి, ప్రముఖ ఎండోక్రైనాలజిస్టులు డాక్టర్ సర్పరాజు, డాక్టర్ ఎంవి రామ్మోహన్లు పాల్గొని మధుమేహంపై అవగాహన కల్పించారు. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటి. అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి మరియు వంశ పారంపర్య ప్రభావం వంటి అంశాలు మధుమేహానికి ప్రధాన కారణాలన్నారు. వైద్యుల సలహాతో మధుమేహంపై సరైన జ్ఞానం మరియు చికిత్స పొందాలి. డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2100 రూపాయల విలువైన పరీక్షలను కేవలం 699 రూపాయలకే, 4500 విలువైన వైద్య పరీక్షలను కేవలం 1899 రూపాయలకే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కమ్యూనిటీకి యూస్ఫుల్ అయ్యే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని విత్ స్పెషల్ ప్యాకేజెస్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వరల్డ్ డయాబెటీస్ డే కూడా కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేశాము. అది డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ రామ్మోహన్ గారు మీకు క్లియర్ గా వివరిస్తారు. మీ అందరికి తెలుసు వరల్డ్ డయాబెటీస్ డయాబెటీస్ బర్డెన్ ఎట్టుంది ప్రపంచంలో అంటే ఇండియా కమ్స్ నెంబర్ 2. ఆల్మోస్ట్ చైనా ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇండియాకి బర్డెన్ 2. అందుకోసమే ఈ డయాబెటీస్ ఉండేవాళ్ళు స్టార్టింగ్ నుంచి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా కాంప్లికేషన్స్ తక్కువతో వాళ్ళు లీడ్ చేయవచ్చు. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ మేము నిర్వర్తిస్తున్నాం. ప్యాకేజెస్ గురించి అంతా డాక్టర్ రామ్మోహన్ గారు, డాక్టర్ సర్ఫరాజ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందు మా యూనిట్ హెడ్ మిస్టర్ బాలరాజ్ గారు ఉండేవాళ్ళు. మిస్టర్ బాలరాజ్ ఇప్పుడు చిత్తూరు మెడికల్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డాక్టర్ బిందురెడ్డి గారు కొత్త యూనిట్ హెడ్ గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి వచ్చారు. ఈ సందర్భంగా నేను డాక్టర్ బిందురెడ్డి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్ నెల్లూరుకి. అండ్ డాక్టర్ మా చైర్మన్ గారు ప్రతాప్ శ్రీ రెడ్డి గారు ఎప్పుడు మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అనేది, మోర్టాలిటీ అనేది చాలా పెరగడం జరగబోతుంది. సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది, ఇన్సిడెంట్స్ పెరగడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. దాంట్లో పబ్లిక్ లో మేజర్ గా అందరికి అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం. ఆ అవేర్నెస్ దీంతోనే ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డే లో మెయిన్ థీమ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందు కంటే ఇప్పుడు త్వరగా తక్కువ వయసులోనే అందరికి డయాబెటిక్ రావడం జరుగుతుంది. సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవగాహన, ఎందుకంటే డయాబెటిక్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చెప్తారు మనకి. సో అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని అందరూ అర్థం చేసుకొని డాక్టర్ గారికి ఏమైనా ఉంటే మన దగ్గరికి వచ్చి అపోలో మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మనం అనేది ఒక టీమ్ గా వర్క్ చేసాము. ఒక ఎండోక్రైనాలజీ కాకుండా మిగతా అన్ని స్పెషాలిటీస్ కూడా మనం ముందరికి వచ్చి ప్రతి కండిషన్ ని కానీ ప్రతి సిచ్యువేషన్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి క్వాలిటీ కేర్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఈ ప్యాకేజ్ ఏవైతే మన తరఫు నుంచి లాంచ్ అవుతుందో అందరికి చేరాలి. మీ ద్వారా అందరూ కూడా అపోలోకి వచ్చి టెస్టులు చేయించుకొని వాళ్ళకి దాని ఏమైనా ఇన్సిడెంట్స్ అనేది ముందుగా వాళ్ళకి తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరు. మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. నేను డాక్టర్ సర్ఫరాజ్, కన్సల్టెంట్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, డయాబెటీస్ అనేది ప్రపంచంలో ప్రధాన ఆరోగ్య సమస్య లాగా మారుతుంది. ఇప్పటికే భారత్ లో 9 కోట్ల మంది డయాబెటీస్ తో ఉంటే వచ్చే 25 సంవత్సరాల్లో ఆ సంఖ్య 15 కోట్లకి చేరే అవకాశం ఉందనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. డయాబెటీస్ అనేది మన రక్తంలో షుగర్ కంటెంట్ నార్మల్ గానా ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. అది ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వటం వల్ల, అంటే టైప్ 1 డయాబెటీస్ అంటాం, లేదా ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ ని టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. డయాబెటీస్ అనేది ఫాస్టింగ్ లో షుగర్ 126 కన్నా ఎక్కువ ఉంటే, లేదా తిన్న తర్వాత మరియు ర్యాండమ్ గా షుగర్ చెక్ తీసుకుంటున్నప్పుడు 200 కన్నా పైన ఉంటే, లేదా HbA1c అంటే గత 3 నెలల షుగర్ టెస్ట్ యావరేజ్ 6.5 లేదా దానికన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉందనేసి డయాగ్నోస్ చేస్తాం. డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. 50% మందికే ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే డయాబెటీస్ ఉందని తెలుసుకుంటారు.
డయాబెటీస్ ని నిర్లక్ష్యంగా చేస్తే కీలక అవయవాలు హానిగా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే డయాబెటీస్ గురించి ముందుగానే టెస్ట్ చేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన భారతదేశంలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా డయాబెటీస్ అనేది పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా లేకుండా అందరికీ డయాబెటీస్ వస్తుంది. ఇది రావడానికి ముఖ్యమైన కారణం మన జీవిత విధానం మారిపోవటం. ఇప్పుడు మనం తప్పుడు అలవాటు అంటే డైట్ గురించి పట్టించుకోవటం లేదు. ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, కూల్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల, మరియు మన ఫిజికల్ యాక్టివిటీ అనేది జీరో అయిపోయింది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, మన లైఫ్ స్టైల్లో మార్పులు రావటం వల్ల ఈ అన్నిటిని ఎదుర్కోవాలనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ 1991లో నవంబర్ 14 ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజు వరల్డ్ డయాబెటీస్ డేగా నియమించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవగాహన క్యాంపెయిన్. ఫ్రెడరిక్ బ్యాంటింగ్ చార్లెస్ బెస్ట్ తో కలిసి 1922లో ఇన్సులిన్ ని కనుక్కున్నారు. మనం ఏం చెప్పాలని అనుకుంటున్నామంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రతి విజిట్ కి వాళ్ళ బీపీ, వాళ్ళ బరువు, వాళ్ళ బిఎంఐ, వాళ్ళ ఇంట్లో చేసుకున్న షుగర్ పరీక్ష మరియు డాక్టర్ దగ్గర వారి పాదాల గురించి ఒకసారైనా చూపించుకోవాలి. ఉన్న మహిళలు, అలాగే లావుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ మెడ దగ్గర నల్లటి ప్యాచ్ ఉన్న వాళ్ళు అందరూ కనీసం ఒకసారైనా షుగర్ పరీక్ష చేసుకోవాలి. మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ తెలిసిన వాళ్ళందరితో అపోలో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ స్వాగతం. అందరికీ వరల్డ్ డయాబెటీస్ డే శుభాకాంక్షలు. ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ గురించి అవగాహన పెంచి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు చూడటం. ఈ సందర్భంగా అపోలో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. 699 రూపాయలకి వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా స్క్రీనింగ్ ప్యాకేజీ, డయాబెటీస్ స్క్రీనింగ్ ప్యాకేజీ 1899 రూపీస్ కి హెల్త్ గార్డ్ ప్యాకేజ్, డయాబెటిక్ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ అని 2 పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అవసరమైన టెస్టులు మరియు ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ మనకి లభిస్తుంది. ఈ ప్యాకేజీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎవరికైనా డౌట్ ఉంటే డయాబెటీస్ ఉందా లేదా అని దాన్ని మనం స్క్రీన్ చేసుకోవచ్చు. ప్లస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ హెల్త్ గార్డ్ ప్యాకేజ్ తోటి దాంట్లో మిగతా టెస్టులు చేసుకొని మిగతా అవయవాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకోటి, మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ గురించి చెప్పాలి మీకు. మన NABL అక్రెడిటెడ్ ల్యాబొరేటరీ, మనకి నెల్లూరులోకెల్లా బెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మన ల్యాబొరేటరీలో. దాంతో పాటు డయాబెటీస్ అనేది ఒక ఎండోక్రైనాలజిస్ట్ చూసే జబ్బే కాదు, ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ కి మిగతా అవయవాల గురించి ఎఫెక్ట్ జరుగుతుంది. మన దగ్గర బెస్ట్ కార్డియాలజిస్ట్ భక్తవత్సల రెడ్డి గారి టీము, బెస్ట్ నెఫ్రాలజిస్ట్ మన AK చక్రవర్తి గారి టీము, బెస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారి టీం ఉంటుంది. ఈ అందరితో కలిసి ఒక టీం వర్క్ లాగా ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి ఎటువంటి కిడ్నీ జబ్బులు వచ్చినా, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా, న్యూరోలాజికల్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నెల్లూరులో అందరికి ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ నెల్లూరు అనేది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ గా పేరు తెచ్చుకుంది లాస్ట్ 11 సంవత్సరాల నుంచి. కాబట్టి ఎలాగైతే అందరు పేషెంట్లు అపోలో హాస్పిటల్ ఆదరిస్తూ వస్తున్నారో, సో మీకు ఎటువంటి డయాబెటిక్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా, షుగర్ వ్యాధి ఇబ్బందులు ఉన్నా సరే, సో ఎండోక్రైనాలజీ టీం మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్ తో సంప్రదించి